హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. నాగా పంచమి మార్చ్ 28/2024 ఎపిసోడ్ 316. వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి. నాగా పంచమి మార్చ్ 28/2024 ఎపిసోడ్ 316. పంచమి మోక్షలకి వైదేహి దిష్టి తీస్తుంది. మోక్ష పంచమిని తీసుకుని సంతోషంగా ఇంట్లోకి రా అని వైదేహి అంటుంది. పంచమి వచ్చి వైదేహి గుండెలకు హత్తుకుని బాధపడుతుంది. ఊరుకో పంచమి, ఇకమీదట నీకేమీ కాదు, నేను చూసుకుంటాను అని వైదేహి అంటుంది. పంచమి వైదేహి కాలు మొక్కపోతుంది. పంచమి, ఇప్పుడు నువ్వు గర్భవతి, కిందికి వంగకూడదు, ఇప్పుడేమైందని అని వైదేహి అంటుంది. మోక్ష, ఈ శుభ సందర్భంలో రేపు ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేశాం అని రఘు అంటాడు. మోక్ష ముత్తైదుల్ని పిలిచి పంచమికి పసుపు కుంకుమలు ఇప్పించి ఆశీర్వాదం ఇప్పించాలనుకుంటున్నాను అని వైదేహి అంటుంది. మీ ఇష్టం అమ్మా అని మోక్ష అంటాడు. మోక్ష, నువ్వు పంచమిని తీసుకుని వెళ్ళిపో, మేం చూసుకుంటాం అని రఘు అనడంతో మోక్ష పంచమి తీసుకుని వెళ్ళిపోతాడు. ఏంటి అత్తయ్య, ఇదంతా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని జ్వాల అంటుంది. ఏమీ లేదు, ఎన్నాళ్లకి నా కళ్ళు తెరుచుకున్నాయి అంటూ వైదేహి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఫణీంద్రని చూసిన నాగేశ్వరి, ఫణీంద్ర, ఇంతకు ముందే నీకు ఒకసారి చెప్పాను పంచమి జోలికి రావద్దని అని అంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా అని ఫణీంద్ర అంటాడు. చూడు ఫణీంద్ర, నా శక్తుల గురించి నీకు తెలియదు, నిన్ను కారు దగ్గరే హెచ్చరించాను, అలా చేయకుండా నిన్ను ఏదో ఒకటి చేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చే వాడివి కాదు, ఇంకోసారి పంచమి జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టను, వెళ్ళిపో అని నాగేశ్వరి కోపంగా అంటుంది. తన శక్తి తెలుసుకున్న ఫణీంద్ర ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మోక్ష పంచమికి అన్నం తినిపిస్తూ ఉంటాడు. ఇంతలో వైదేహి వచ్చి, మోక్ష నువ్వు పక్కకు తప్పుకో, పంచమికి నేను అన్నం తినిపిస్తాను అని వైదేహి అన్నం తినిపిస్తూ ఉండగా, అమ్మ ఆగు అని మోక్ష వైదేహి చేయి పట్టుకుంటాడు. ఏమైంది మోక్ష అని వైదేహి అంటుంది. అమ్మ, నువ్వు పంచమికి అన్నం తినిపించొద్దు అని మోక్ష అనుమానంతో అంటాడు. అర్థమైంది, మోక్ష ఇన్ని రోజులు పంచమిని తిట్టి ఇప్పుడు సడన్గా ఇంత ప్రేమ కురిపిస్తుంది అని అనుమానిస్తున్నావు కదూ, నువ్వు అనుమానించడంలో తప్పులేదు మోక్ష, కానీ పంచమిని నేను పెట్టుకుని కాపాడుకున్నావు, నన్ను క్షమించమ్మా, నీకు అన్నంలో విషయం పెట్టడం లేదు, నన్ను నమ్ము, నేను మారిపోయాను అని వైదేహి అంటుంది. అత్తయ్య, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరు కూర్చొని నాకు అన్నం తినిపించండి అని పంచమి అంటుంది. వైదేహి పంచమికి అన్నం తినిపిస్తుంది. అమ్మ, ఇప్పుడు మీలో స్వచ్ఛమైన ప్రేమను చూస్తున్నాను, ఇదే నమ్మ కావాల్సింది, ఇక పంచమి ఈ ఇంట్లో ఆనందంగా ఉంటుంది అని అంటాడు మోక్ష. మోక్ష, తల్లి ప్రేమని మనం ఎప్పుడు అర్థం చేసుకోలేం రా, తల్లి ప్రేమ చాలా గొప్పది అని రఘు అంటాడు. ఈ ఇంటికి వారసుని ఇవ్వబోతున్నావు పంచమి, నువ్వు కాలి కింద పెట్టడానికి వీల్లేదు, నిన్ను చాలా బాగా చూసుకుంటాను అని వైదేహి అంటుంది. కట్ చేస్తే ఫణీంద్ర కరాలి దగ్గరికి వెళ్తాడు. ఏమైంది ఫణీంద్ర, అప్పుడే వచ్చేశావు అని కరాలి అంటుంది. ఆ నాగేశ్వరి పంచమిని కంటికి రెప్పలా కాపాడుతూ అక్కడే ఉంది అని ఫణీంద్ర అంటాడు. ఆ నాగేశ్వరి నా నుంచి ఎలా తప్పించుకుందో తెలియదు, తనకి అపారమైన శక్తి ఉంది అన్న పొగరు తనకి అని కరాలి అంటుంది. పంచమికి రేపు ఏదో ఫంక్షన్ ఉందంట అని ఫణీంద్ర అంటాడు. అయితే ఆ ఫంక్షన్లో మనం కలిసిపోయి పంచమిని ఏడిపించాలి, ఎవరికీ తెలియకుండా వెళ్ళి మన పని ముగించుకుని రావాలి, పంచమి కళ్లల్లో సంతోషాన్ని చూడలేకపోతున్నాను అని కరాలి అంటుంది. అలాగే నేను అక్కడికి వెళ్ళి నా ప్రయత్నం నేను చేస్తాను అంటూ ఫణీంద్ర వెళ్ళిపోతాడు. కట్ చేస్తే పంచమి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. పంచమి, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావ్, అమ్మ కూడా మారిపోయి నిన్ను బాగా చూసుకుంటుంది కదా అని మోక్ష అంటాడు. ఇవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు మోక్ష బాబు, ఆనందంతో వచ్చిన కన్నీళ్లు. అత్తయ్య, నా మీద చూపించే ప్రేమని తట్టుకోలేకపోతున్నాను, నా కడుపులో బిడ్డ పడగానే నాకు కష్టాలు అన్నీ పోయాయి, గోడు వచ్చిన వేళ, బిడ్డ వచ్చిన వేళ అని ఊరికే అనరు మోక్ష బాబు, నా బిడ్డ రావడంతో ఈ తల్లి కష్టాల్ని పోగొట్టాడు అని పంచమి అంటుంది. పంచమి, నువ్వు కనడం వరకే నీ వంతు, నువ్వు బిడ్డని కాని మా అమ్మ చేతిలో పెడితే నిన్ను మహారాణిలా చూసుకుంటుంది అని మోక్ష అంటాడు. నాకు చాలా సంతోషంగా ఉంది మోక్ష బాబు, నాకు తల్లి లేదన్న బాధని దూరం చేసింది అత్తయ్య అని పంచమి అంటుంది.
ఇంకా ఇప్పుడే చూసావు పంచమి మన బిడ్డ పుట్టక ఉంటుంది నీ సంతోషం అంటూ వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. అక్కడే ఉండి ఆ మాటలని విన్నా నాగేశ్వరి వెళ్ళిపోతుంది.